కి స్వాగతం. అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన రాష్ట్రంలోని 45 బీచ్లలో పరిశుభ్రం చేయడము జరుగుతుందని మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర కోశాధికారి కాటంగారి లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మత్స్యకార సంక్షేమ సమితి మరియు ఇన్కాయ్ సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ పరిశుభ్రత దినోత్సవం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. నెల్లూరు జిల్లాలోని 8 బీచ్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమము ఫిషరీస్, మెరైన్, రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల అధికారులు కూడా పాల్గొంటున్నారన్నారు. కావున తీర ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ నెల 21వ తేదీన ఉదయం 8 గంటల నుండి బీచ్లలో ఉన్న చెత్త, ప్లాస్టిక్ మరియు పర్యావరణానికి హానికరమైన వ్యర్థాలను ఏరివేసే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షులు చంచంగారి రమేష్, జిల్లా కార్యదర్శి భక్తాని వికాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండూరు శ్రీనివాసులు, భజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాయిల బాబు, విద్య రాష్ట్ర కార్యదర్శి కొండూరు లక్ష్మణరావు, విద్యా రాష్ట్ర కార్యదర్శి తూర్పులి రవి తదితరులు పాల్గొన్నారు. కాటంగారి లక్ష్మీనారాయణ, మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర కోశాధికారి బాధ్యత. మేము ఇన్కాయిస్ అనే సంస్థతోటి గత సంవత్సరం కూడా స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ అంటే ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనింగ్ డే, అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ ఇన్కాయిస్ సంస్థతోటి మత్స్యకార సంక్షేమ సమితి వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 45 బీచ్లలో ఈ యొక్క క్లీనింగ్ డే జరగడం జరుగుతుంది. మన నెల్లూరు జిల్లాలో 8 మండలాల్లో 8 చోట్ల ఈ యొక్క తీర పరిశుభ్రత దినోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఇన్కాయిస్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్లో ఫిషరీస్, రెవెన్యూ, మెరైన్, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఈ యొక్క పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే మేము గత స్థానిక రాజకీయ నాయకులను కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఈ సెప్టెంబర్ 21 ఉదయం 8 గంటలకి అన్ని బీచ్ల్లో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి తీర ప్రాంత గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బీచ్ క్లీనింగ్ డే యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సింది కోరుకుంటున్నాము. ఉదయం 8 గంటలకి ప్రారంభమవుతుంది. ఇన్కాయిస్ వాళ్ళు ఆల్రెడీ ఒకరోజు ముందే మన అన్ని గ్రామాలకి వారు వచ్చేస్తారు. ఈ యొక్క 8 గంటల కార్యక్రమంలో మన యొక్క తీర ప్రాంతాన్ని ఎలా శుభ్రం చేసుకుంటే మన దేశం, మన ప్రపంచం కూడా ఎంతో ఎలాంటి పర్యావరణ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మన ప్రపంచ తీర పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక స్కూల్ పిల్లలను కూడా మేము వారికి అవగాహన కల్పించడం కోసం స్కూల్ పిల్లలను కూడా వారిని ఆహ్వానించడం జరుగుతుంది. కావలి మండలంలో తుమ్మలపెంట, బోగోలు మండలంలో తాడిచెట్లపాలెం, అల్లూరు మండలంలో ఇసుకపల్లి, విడవలూరు మండలంలో ఊటుకూరు, ఇందుకూరుపేట మండలంలో మైపాడు, టీపీగూడూరు మండలంలో కోడూరు, ముత్తుకూరు మండలంలో కృష్ణాపట్నం, ఈ యొక్క 8 చోట్ల మన జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఫిషరీస్ జేడీ గారు, అలాగే రెవెన్యూ మన కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి తీర ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ప్రపంచ తీర పరిశుభ్ర కార్యక్రమాన్ని ఇన్కాయిస్ ద్వారా మత్స్యకార సంక్షేమ సమితి నిర్వహిస్తూ ఉంది. ఫండింగ్ ఇన్కాయిస్ ఇచ్చినా కూడా తీర ప్రాంతంలో ఉండే తీర ప్రాంతాన్ని పరిరక్షిస్తూ మాకు మత్స్యకార సంక్షేమ సమితికి ఒక క్యాప్షన్ ఉంది, తీర ప్రాంత పరిరక్షణ మన బాధ్యత అనే క్యాప్షన్ తోటి మత్స్యకార సంక్షేమ సమితి గత 20 సంవత్సరాల నుంచి మత్స్యకారుల్లో అనేక కార్యక్రమాలు వాళ్ళకి అవగాహన కల్పిస్తూ తీర ప్రాంతాన్ని పరిరక్షిస్తూ తీర ప్రాంతం ప్రజల్ని మేము అనేక విధాలుగా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ
మేము ముందుకెళ్తున్నాం. మేము మత్స్యకారులకి వాళ్ళకి కావాల్సిన అన్ని పనుల్ని 9 భాగాలుగా విభజించి ఆ 9 భాగాల్ని మా మత్స్యకారులకి కల్పించడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే ఇది సోషల్ యాక్టివిటీస్లో భాగంగా ఇది ఈ తీర ప్రాంత పరిరక్షణ, తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాన్ని మేము గత సంవత్సరం నిర్వహించాం. ఈ సంవత్సరం కూడా ఆ ఇన్కైస్ట్ ద్వారానే మళ్ళా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. తీర ప్రాంతంలో ఉండే వ్యర్థాలని తొలగించి తద్వారా సముద్రంలో ఉండే వ్యర్థాలని మనం కొంతవరకు నిర్మూలించడానికి ఒక ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఇది మన తీర ప్రాంతంలో 974 కిలోమీటర్ల మన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఈ 45 సెంటర్లుగా మేము నిర్ణయించుకొని మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే మన నెల్లూరు జిల్లాలో 8 సెంటర్లని నిర్ణయించుకొని 8 సెంటర్లలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఉదయం 8 గంటల నుంచి అది ఆ శుభ్రత కార్యక్రమం ఎంతసేపు అయినా సరే 11, 12 అయినా సరే ఆ శుభ్రత కార్యక్రమం నిర్వహించి అక్కడున్న పెద్దలకి ఈ అవగాహన కల్పిస్తూ పిల్లలకు కూడా మన తీర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచుకోవడం అది మన బాధ్యతగా, మనకి అది అవసరంగా వాళ్ళకి గుర్తించే విధంగా మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకెళ్తున్నాం.